హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ ఇన్ఫార్మర్ ఛానల్. ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్రదేశం వచ్చి ద్వైద అమరలింగేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. ఇది గురజాల మండలం, గుంటూరు జిల్లాకి ద్వైద అనే గ్రామానికి 2 కిలోమీటర్ల దూరం లోపలికి వెళ్తే ద్వైద నుంచి ఈ అమరలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ అమరలింగేశ్వర స్వామి చరిత్ర ఏమంటే, పూర్వం ఇక్కడ ఆవులు మేపుకునే అతను తన ఆవు తప్పిపోయి తిరుగుతూ ఉంటుంటే ఇతను ఒక చెట్టు కింద, అంటే గుడి ద్వైద అమరలింగేశ్వర స్వామి చెట్టు కింద సేద తీరుతున్నాడు. ఆ సేద తీరుతూ అక్కడ ఒక గుహ నుంచి ఓంకార శబ్దాలు అనేవి వినిపించడం జరుగుతుంది. వినిపించి ఏమి ఈ గుహలో నుంచి వస్తున్న సౌండ్లు అని తను వెతుక్కుంటూ గుహ లోపలికి వెళ్తే అక్కడ కొందరు మహాయోగులు, సాధువులు, ఋషులు అందరూ అక్కడ ఉన్న స్వయంభూగా వెలిసిన అమరలింగేశ్వర స్వామి యొక్క లింగానికి పూజ చేస్తూ ఈ గుడి యొక్క చరిత్రని ఇక్కడ స్థానికుల ద్వారా మనం తెలుసుకుందాము. బ్రదర్, ఈ గుడి యొక్క చరిత్ర ఏమిటో మీకు తెలుసా? తెలుసండి. ఇది ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఉంది. ఇక్కడ శివుడు స్వయం వెలిచాడు, అదే ప్రత్యేకత. పక్కనే కృష్ణా నది ఉంటే ఇంకో ప్రత్యేకత. అయితే ఇక్కడ ఇది బ్రహ్మనాయుడు కాలం నాటి ఒక ఆలయం అని చెప్తున్నారు. అంతకన్నా ముందు చరిత్ర ఇది, అంతకన్నా ముందే ఉంటుంది. కాకపోతే ఆ టైంలో ఇది కొంచెం డిస్కవర్ చేశారు. ఓకే, దీని స్టోరీ ఏంటంటే, ఒక అతను గోవులు కాసే అతను, ఇదంతా ఒకప్పుడు ఫారెస్ట్ అనమాట. గోవులు కాసే అతను వస్తే ఆ గో తప్పిపోతే ఆ గోని ఎత్తుక్కుంటూ వచ్చాడు. చెట్టు కింద అలసిపోయి కూర్చున్నప్పుడు ఏమైందంటే, ఒక చోటు నుంచి ఓంకార శబ్దం వినపడుతుంది. సో ఏంది సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆయన అప్పుడు ఏం చేశాడంటే, ఎత్తుక్కుంటూ వెళ్తే గుహ వచ్చింది. ఆయన ఇంకా గుహలోకి వెళ్ళి చూస్తే అక్కడ ఋషులు, సాధువులు, ఇంకా చాలామంది అఘోరాల టైప్లో ఉంది. వాళ్ళు తపస్సు చేసుకోవడం, పూజ చేయడం ఇలాంటివి చేయడం చూసి ఆయన గ్రామ ప్రజలను తీసుకొచ్చాడు. సో అక్కడ ఏమైందంటే, తీసుకొచ్చాక ఇంకా వాళ్ళందరూ ఇక్కడ స్వయంభూ వెలిచాడని ఇంకా ఒక టెంపుల్ కట్టడం స్టార్ట్ చేసి ఇంక జనాలు రాకపోకలు అన్నీ మొదలై ఇక్కడ బాగా డెవలప్ అయింది ఈ మధ్య. మేము పక్కనే ఉంటాం, గురజాల మాది. మేము చిన్నప్పటి నుంచి ఇది చూస్తూనే ఉన్నాం. ద్వైద అమరలింగేశ్వర స్వామి యొక్క చరిత్ర. ఇప్పుడు మనం ఆ గుడికి బయలుదేరదాం. గుడి లోపల ఎలా ఉంది శివలింగం, ఆ గుడికి వెళ్ళే రూట్ ఏ విధంగా అయితే ఉందో, ఆ చుట్టుపక్కల పరిసరాలు ఎలా అయితే ఉన్నాయో అది కూడా ఒకసారి మనం చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం ఈరోజు. ఇదేనండి ద్వైత అమరలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడానికి ముఖద్వారం అనమాట. ఇది ఆ గుడికి మొదటి ఉన్న ఆర్చ్. ఇది సత్తెనపల్లి పిడుగురాల రోడ్ అనమాట. ఇది మేము వచ్చింది. ఇది ఇప్పుడు గుడి లోపలికైతే మనం వచ్చాము. ఈ గుడికి ముందు భాగంలో, అంటే కృష్ణానది ఒడ్డున అసలు ఉంది. దానికన్నా ముందు ఈ గుడి చుట్టూ ఒకసారి మనం చూద్దాం. గ్రామే అనాథర విద్యన క్షయత్వే రాజా నమసా క్షయత్వే రాజేతి క్షయతో హే రాజా నమసా విధేమదే సహితే అయో సమరో మనరాజే ఆజే ఆజ
పితరో పితరమ్మ మోద సుతభాదరో ఆదరం ప్రజా ప్రజామా మానః తత్తమవః తమవో రుద్ర రుద్రవేదః వీరజగిరిజः మానః అత్తోకే ఓకే సమజే సమజే మా మానః అనాజసే ఆజసే మా మానః దోషో దోషమా మానః అశ్వేషో అశ్వేషురీరిషః వీరజగిరిజः వీరాత్మా మానః రుద్ర రుద్రభామితః భామితో మధేః మధేర్హవిష్పన్నః హవిష్పన్నో నమసా నమసా విధేమ విధేమదే సైదిదే ఆరాధ్యే ఏ గోఘ్నే గోఘ్నముత గోఘ్న ఇది గోఘ్నే ప్రభూరుషఘ్నే పూరుష బాగుంది. ఇదేనండి ద్వైత అమరలింగేశ్వర స్వామి యొక్క శిలాతోరణం. ఇక్కడ నుంచి ప్రవేశ మార్గానికి మనకి కుడివైపు నుంచి మనం టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తున్న ఈ విగ్రహాలన్నీ కృష్ణానది ఒడ్డున వీటి దొరకడం ద్వారా వీటిని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ప్రతిష్ఠించి వాటికి పూజలు అనేవి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఇక్కడున్న విగ్రహాలన్నీ కృష్ణానదిలో దొరికినవి. ఇదే అమరలింగేశ్వర స్వామి వారి అసలైన ప్రధాన మార్గం అన్నమాట. ఇక్కడ ప్రతి మనిషికి 20 రూపాయలు చొప్పున టికెట్ తీసుకొని దాని ద్వారా ప్రధాన మార్గం నుంచి మనం అమరలింగేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. వాటర్ కూడా కాలు కింద చల్లగా ఉంది. ఇక్కడ గుహం చూడన్నా. కాలు పెట్టిన ఇటు పోలేకపోతే ఎవరితో వేరు తవ్వడం కదా ఆటోమేటిక్గా. ఆటోమేటిక్ తీసేది. భక్తుల రద్దీ ఎక్కువ ఉండడం వల్ల మేము దాదాపు 1 గంట పాటు క్యూ లైన్లో వేచి ఉండి అక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నాము.
ఇక్కడ కనిపిస్తున్న ఇవి ఇంకొక గుహకి వెళ్ళే మార్గాలు అన్నమాట. ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. ఎట్టకేలకు మా వంతు దర్శనం చేసుకునే భాగ్యం అయితే కలిగింది. మేము ఈ మొదటి వరుసలో ఉండడం వల్ల దేవుణ్ణి కొంచెం దగ్గర నుంచి చూడడం జరిగింది. దర్శనం చేసుకొని మేము బయలుదేరాము. ఇది బయలుదేరే ప్రవేశ మార్గం కూడా పెద్ద టాస్క్తో కూడింది. మాకు పాక్కుంటూ ఒంగోని మరీ వెళ్ళాలి ఇక్కడ. మొత్తం బయట బిడ్డలు ఉన్నాయి. బిడ్డలు చాలా ఉన్నాయి. ఇది కూడా ఒక తిరుపతి, శ్రీశైలము, ఎక్కడెక్కడికో ఈ పైన ఉంటుంది. పిల్లలు లేకుండా చూసుకో, ఇక్కడే ఉంది. ఉన్నాయిలే, పక్కనే ఉంటుంది. మళ్ళీ తల మీద గుడికి ఇది కూడా అంతా కనెక్షన్స్ అన్నమాట. అప్పుడు ఈ నెట్లు లేదు డైరెక్ట్ అంత అప్పాలు తీసుకొచ్చారు. ఇంకా ఇదండి దేవుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత ఈ గుహ నుంచే మనం బయటకు వచ్చే మార్గం అన్నమాట ఇది ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.